హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో భాగంగా ఇంటిగ్రేషన్లో చాలా లెంతీ ఉన్న ప్రాబ్లమ్స్ని మన కాంపిటేటివ్ లెవెల్ అంటే ఎంసెట్ ఆర్ జేఈఈ మెయిన్స్లో మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ట్రిక్స్ అనేది చూసేసరికి మనకి ఏఎక్స్ ప్లస్ బి సిఎక్స్ ప్లస్ డి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై సి మైనస్ డి బై సి స్క్వేర్ లాగ్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ సి. డి ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉండి చేస్తే మనం ఏం లేదు, ఇక్కడ న్యూమరికల్ ఆర్ వేరియబుల్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ పెట్టాలి. ఎక్కడైతే మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అండ్ వేరియబుల్స్ ఉన్నాయో దాంట్లో మీరు ఈ న్యూమరికల్స్ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ మనం డి కనుక్కుందాం. డి అంటే ఇది డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ డిటర్మినెంట్ అంటే ఇక్కడ కంపేర్ చేస్తే దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 3. సో దీన్ని మనం డిటర్మినెంట్ చేద్దాము. 2 1 5 3. సో మనకు ఆల్రెడీ తెలిసి డిటర్మినెంట్ ఫార్ములా క్రాస్ మల్టిప్లై అండ్ సబ్ట్రాక్ట్. 2 into 3 minus 5 into 1 దట్ ఈస్ 6 minus 5 దట్ ఈస్ 1. సో ఇది డి వాల్యూ వచ్చేసింది. మిగతా మన ఏబిసిడి వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 2, ఎక్స్ బై సి వాల్యూ వచ్చేసరికి మనకి 5 మైనస్ డి వాల్యూ డిటర్మినెంట్ వాల్యూ 1 బై సి స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 5 స్క్వేర్ నథింగ్ బట్ 25 అండ్ లాగ్ ఇక్కడ సి వాల్యూ వచ్చేసరికి మనకి 5 ఎక్స్ ప్లస్ డి వాల్యూ వచ్చేసరికి 3 అండ్ కాన్స్టాంట్. సో ఇంత లెంతీ ప్రాబ్లమ్ని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ కాకుండా ఒక ట్రిక్ అప్లై చేస్తే మనకి ఇంత ఈజీగా వస్తుంది. చాలా టైం సేవ్ చేస్తుంది ఎగ్జామ్లో. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.